తినకు సిడి వచ్చి సాయిబాబా దగ్గరికి వచ్చారు. ఆయన స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఆయన స్వామి చెప్పారు, 8వ వయసులో వచ్చాకే భారతదేశం స్వతంత్రం వస్తుందని చెప్పారు. ఆయన 1814 ఇప్పుడు చెప్పారు బాగా సిడి సాయిబాబా. అంటే 1947లో ఏదైతే సిడి సాయిబాబా చెప్పారో అదే 8వ వయసు అయ్యే మనకి స్వతంత్రాన్ని ప్రకటించారు. అంటే దీని వెనకనే ఎంతో మంది యోగుల కృషి ఉంది. అది ఫలించడానికి గాంధీ కూడా సత్యవాక్నే ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆ సత్యవాక్యం ఎంత శక్తి ఉందంటే ప్రతి ఒక్కరిని కూడా పాదకాంతం చేస్తుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు మనకి పాదకాంతం అయ్యి మనకి స్వతంత్రాన్ని ప్రకటించారు. అయితే ఈరోజు ఒక చిన్న విషయం చెప్పుకున్నాం. ఇది మా స్మారకం ఒకటైతే భాగవతం ఘట్టాన్ని చెబుతాను. ఒకరోజు ఒక యోగి ఒక ఊరు వచ్చారు. ఋషుడు అనేటువంటి ఒక యోగి వాళ్ళు ఒక దగ్గర ఉంటారు కాబట్టి అలాగా పాదచారులు తిరుగుతుంటారు కాబట్టి ఒక ఊరు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఎలా కనిపిస్తారు తెలియదు మనకి, ఆడంబరం ఉండదు వాళ్ళు. ఒక ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఎవరంటే ఒక వేశ్య. ఆవిడ కొద్ది పక్కకు వచ్చి మనం ఆవిడ ఒక వేశ్య. ఆవిడ ఏం చేసిందంటే ఒక భ్రష్టుడైనటువంటి బ్రాహ్మణుడు ఆవిడ ఉంటున్నాడు. ఈ యోగి ఈ వృషుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళకి పూర్వజన్మ సంస్కారం ఏంటో తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని పాదాలు కడిగి అన్ని రకాల సేవలు చేసి ఆయనకి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసి ఆ రోజు రాత్రి ఆయనకి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి కాళ్ళు పడుతూ ఆయన కాళ్ళు పడుతున్నాడు. ఆవిడ వేసినతో వస్తుంది. ఇలాగ తెల్లవారుతో ఆయన సేవలు తగ్గించారు. వాళ్ళు కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ శరీరాన్ని వాళ్ళిద్దరు భార్య భర్తలు విడిచిపెట్టారు. ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, ఈ బ్రాహ్మణుడికి ఎటువంటి జన్మ వచ్చిందంటే మరుసటి జన్మలో ఒక మహారాజు కొడుకు పుట్టాడు. గాని ఒకటి ఉంది. ఒక సత్పురుషుడు సేవ చేసినందువల్ల ఒక మహారాజు కొడుకుగా పుట్టడానికి ఆమె సంపాదించాడు. కానీ తను చేసిన పాపం పుణ్యం రెండు అనుకుంటున్నారు. వాడు చాలా భ్రష్టుడు అయిపోయి చాలా పాపాలు చేశాడు. కాబట్టి ఆ పాపంతా అనిపించట్లేదు. ఏదైతే ఆ రాజు గర్భంలో ఈ పిల్లడు ప్రవేశించాడో ఆ రాజు కొంతమంది భార్యలు ఉన్నారు. వాళ్ళు ఎవరికి సంతానం లేదు. ఎప్పుడైతే ఈవిడికి సంతాన ప్రాప్తి కలిగిందో తగ్గిన సంవత్సరాల మందికి కూడా మంచం వచ్చింది. అంటే ఈవిడి కానీ పిల్లలు పుట్టినట్టే మనందరినీ రాజుగారి త్వరగా చేస్తూ వస్తారు. అందువల్ల ఈ పిల్లడు పుట్టకుండా చేయాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో వాళ్ళు ఏం చేశారంటే విషప్రయోగం చేశారు ఆవిడ మీద. అంటే ఆ గర్భం పోవడానికి ఆ బిడ్డను నశించుకోవడానికి వాళ్ళు విషప్రయోగం చేశారు తగ్గిన సంవత్సరాల మంది కలిసి. ఆ విషప్రయోగం వల్ల ఏమైందంటే పూర్వజన్మ పుణ్యం, ఎందుకంటే శివుడానికి కేవలం పోదంటారు. ఆవిడ గర్భంలో ఉండైపోయింది. కానీ ఆ పిల్లడు ప్రసవించేటప్పుడు శరీరంలో ఇచ్చిపోయింది. ఈ విష ప్రభావం వల్ల ఆ శిశువు శరీరం కూడా పొట్లగా ఇచ్చిపోతున్నట్టు ఎక్కడ పడితే అక్కడ ఆ శరీరంలో ఉన్నటువంటి ఇచ్చిపోయి చాలా దుర్వాసన వస్తుంది. రాజుగారు చాలా మంది వైద్యం తెప్పించాడు, వైద్యం చేయించాడు. కానీ ఎంత వైద్యం చేసినా సరే నయం అవట్లా. ఇంకా నాలుగు పెద్దదైపోతున్నాయి, దుర్వాసన కొట్టేస్తుంది. ఇంకా ఆశ సాధించుకున్నారు. సాధించుకుంటాక రాజుగారు ఏం చేశారంటే ఇంకా నేను ఏం చేసినా వీడు నయం అవడం అని చెప్పి తను ఏం చేశాడంటే ఆ పిల్లోడిని ఆ తల్లిని ఇద్దరిని తీసుకెళ్ళి ఒక కికారారణ్యంలో విడిచిపెట్టమని చెప్పాడు. ఎందుకంటే పిల్లోడు విడిచిగా పెట్టకుండా తల్లి ఉండట్లేదు కాబట్టి ఆ పిల్లోడికి నయం అవ్వదు కాబట్టి తల్లి పిల్లలు పెంచడానికి అవ్వదు కాబట్టి ఆ తల్లి పిల్లలు ఇద్దరిని కూడా ఒక అడవిలో విడిచిపెట్టి ఉంచండి అని ఒక కికారారణ్యంలో ఒక అరణ్యంలో విడిచిపెట్టి వచ్చారు. అక్కడ పుండు సింహాలు అన్ని దొరుకుతున్నాయి. పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదు. బోర్ నేర్చుతుంది, ఆకలితో అలవడేసిపోతుంది.
కానీ ఏ ప్రోగ్రాం కూడా వాళ్ళిద్దరిని ఏం చేయకుండా ఉంటుంటే ఈ లోపు ఎవరో పక్క వాళ్ళు ఆ అడుగు మార్గంలోకి వెళ్తుంటే ఇప్పుడు ఏడుస్తున్నటువంటి ఏడుపుని విని ఒకసారి వచ్చి చూశారు. ఆవిడ ఆకలితో అలవడించిపోతుంది, దుర్వాసనతో ఆ పిల్లోడు ఇది అయిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కథ కలిగింది, అందరూ ఒకలాగా ఉంటారు కదా. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా ఇక్కడ పద్మనాభుడైన ఆయన మహానుభావుడు ఉన్నాడు, వాడు ఇలాంటి అనాథాలను కూడా ఆశ్రయిస్తుంటాడు. ఈ అడుగులో నువ్వు ఏం చేస్తావు, అక్కడ తీసుకెళ్తావు అని చెప్పేసి ఆ పిల్లోడిని ఆ తల్లిని ఇద్దరిని కూడా ఆ పద్మనాభుడు అనేటువంటి మహాత్ముడి దగ్గర తీసుకుంటే ఒక సామాన్యమైనటువంటి మల్లగాడే కానీ పరోపకారం రూపాయలు వేయలేదు. ఆయన చూసి ఏమన్నాడు, అమ్మా నీ బాధ నేను తీర్చలేను, నీకు ప్రత్యేకంగా వసతి కల్పిస్తున్నాను, నీకు భోజనం ఏర్పాటు చేస్తాను, అంతకుమించి నేనేం చేయగలను తల్లి అని చెప్పేసి ఆయన ప్రత్యేకమైన ఏర్పాటు చేసి అక్కడ ఆ పిల్లోడిని కావాల్సిన భోజనం ఏర్పాటు అన్ని చేస్తున్నాడు. ఇలా కొద్ది రోజులు ఈ లోపు ఒక విచిత్రం జరిగింది. ఈ వృషుడు ఆ ఊరు వచ్చాడు. ఈ వృషుడు ఆ ఊరు రావడం కాదంటే ఈ పద్మనాభుడు చేస్తున్నటువంటి సత్కర్మ ఫలితం అన్నమాట. ఆ సత్కర్మ వల్ల ఒక సత్పురుషుడు ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చి ఇద్దరు కక్షగారు మాట్లాడుకుంటుంటే ఈ లోపు ఏదైతే ఈ రాజకుమారుడు ఒళ్ళంతా పాడైపోయినటువంటి పిల్లాడు చనిపోయాడు. చనిపోతే ఆవిడ ఏడుస్తుంది, వాళ్ళు పెట్టేస్తుంది. ఆవిడతో పాటు పక్కన ఉన్న వాళ్ళు కూడా రోజు ఎదిరించడం మొదలు పెట్టారు. ఏమిటి గోళ అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పేది ఈ వృషుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా ఎందుకు ఏడుస్తావు, ఈ శరీరం ఎన్నింటిలో వచ్చిందో ఎన్నింటిలో పోతుంది, ఈ శరీరానికి మార్పు ఉంటుంది కానీ వెళ్ళిపోవడం రావడం ఉంటుంది కానీ ఆత్మకు చావలేదు అని జ్ఞానోపదేశం చేయడానికి ప్రయత్నించాడు. ఆవిడేమందంటే, మహాత్మా మీరు చెప్పింది అర్థం చేసుకోవడానికి అంతపాటి జ్ఞానం లేకే కదా ఈ కర్మంతా చేస్తున్నాను అని మళ్ళీ ఆవిడ అప్పుడు ఒకసారి ఆలోచించాడు, ఏమిటి మీరు జరగా చరిత్ర, ఇంత దయనీయ పరిస్థితి ఎందుకు వచ్చారు అని ఆయన ఆలోచించినప్పటికీ ఒకప్పుడు ఒక రోజు రాత్రి ఆయనకి ఆశ్రయించి సేవ చేసి గుర్తొచ్చింది. వృషుడికి వాళ్ళిద్దరూ ఒక రోజు రాత్రి జీవించారు కాబట్టి ఆ పుణ్యఫలం వల్ల వెంటనే తన విభూతి మంత్రించి ఆ పిల్లోడి మీద ఆ తల్లి మీద ఆయన కృపని ప్రదర్శిస్తే అద్భుతంగా అప్పటికప్పుడు ఆ పిల్లోడు ఆ వ్యాధి నుంచి బయటపడి ఎవరుండగా తయారయ్యాడు. అయితే ఇది నేను భాగవతంలో చదివాను. భాగవతం చదివినప్పుడు ఏదో మామూలుగా కథలు రాశాను అనుకున్నాను, ఒకప్పుడు చదివాను. ఇది ప్రత్యక్ష అనుభవం, స్వామి మాకు ఇచ్చిన అనుభవం. మా ఫ్రెండ్ ఒక ఆయనకి 2 కిడ్నీలు పోయాయి, 90 రోజుల నుంచి బ్రతకడని చెప్పేసి డాక్టర్ చెప్పారు. కానీ ఆ మహాత్ముడు సత్యసాయి బాబా గారు అటువంటి అదృష్టం మాకు కల్పించాడు. అటువంటి అనుభూతి మీ అందరితో పంచుకోవడం కోసమనే ఆ రోజు భాగవతంలో జరిగినటువంటి ఆ విష్ణుడి చరిత్రకి ప్రత్యక్షంగా సత్యసాయి బాబా ఒక యోగ్యతల శక్తిలో చూపెట్టడానికి కోసమని ఈ ఏదో మాకు చేసి చూపెట్టాడు. అయితే ఆయన చెప్పలే నేను ఆయన ఏదో వచ్చి స్వామి అధ్యక్ష కూర్చున్నాడు. స్వామి వచ్చి ఏం బంగారు నాకు చచ్చిపోతున్నారా అని మనకి చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి ఆయన తెలుసు. ఈ 2 ఫోటోస్ కూడా ఈ ఫ్రేమ్లు కట్టించింది కూడా ఆయన 90 రోజులు చనిపోతామన్నటువంటి మహాత్ముడు, చనిపోతామన్నటువంటి వ్యక్తి భక్తులు కాదు. ఆయన లేని దర్శనాలు లేవు, అన్ని దుర్బుద్ధులే. కానీ ఏ జన్మలో చేసిన సుకృతమో కదా ఈ వృషుడు ఈ బ్రాహ్మణుడు చేసినట్టు ఒక రోజు సేవ చేస్తే మళ్ళీ ఆయన ఉద్ధరించినట్టు ఆయన ఏ రోజు చేసుకున్నటువంటి పుణ్యపరమం కదా స్వామి కన్ను చూపెట్టాడు. ఆయన 17 సంవత్సరాలు బ్రతికాడు. మనం ఎక్స్పోర్ట్లోనే మా కళ్ళ ముందు మా మిత్రులు చాలా మంది తెలుసు. ఆయన 17 సంవత్సరాలు బ్రతికి ఆఖరికి మన కరోనా ముందే ఆయన పరపదించారు. ఇది యోగుల శక్తి.
ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని స్వామి వారికి ప్రసాదించి యోగ చరిత్రే కాదు ప్రత్యక్షంగా ఈ రోజు కూడా చూపెడుతున్నారు మహాత్ములు. అయితే ఇది గుర్తించడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? సద్గ్రంథాలు చదవాలి, సత్పురుషులు సేవ చేయాలి. ఆ సత్పురుషులు ఎవరో తెలుస్తుందో అందరి దగ్గరికి వెళ్తే 90 మంది 99 మంది ఆషాఢపుత్రులు ఉన్నారు, ఒక్కడు మాత్రమే మహత్తులు ఉన్నారు. ఆ మహత్తులు ఎంచుకోవాలంటే మనం ఇటువంటి కార్యక్రమాల్లో చేస్తుంటే ఆ పుణ్యఫలం వల్ల ఆ మహాత్మ సన్నిధిలో మనం వెళ్తాం, మనం ఉద్ధరించబడతాం. ఇటువంటి అవకాశాలు ఇచ్చినందుకు గాను మీకు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై సాయిరామ్.